ఐఏఎస్ కోచింగ్ అవుదాం, గ్రూప్స్ రాసి సివిల్స్ ప్రిపేర్ అవుతాం. సుమన్ టీవీ, నేను మీ సుప్రసాద్. రాజకీయం అంటే అధికారం కాదు, రాజకీయం అంటే ఆడంబరం కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ అని నిరూపించారు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. పోలవరం జిల్లాలో టాపర్లుగా నిలిచిన విద్యార్థుల కోసం ఆమె ఏకంగా వంట మనిషిగా మారారు, వడ్డించే అమ్మగా మారారు. అంతటితో ఆగక విద్యార్థులు భోజనం చేశాక వారి ఎంగిలి ఆకులను కూడా స్వయంగా తీసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంత అసామాన్యత్వాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. సాధారణంగా ఒక ఎమ్మెల్యే అంటే వందల మంది అనుచరులు, ప్రోటోకాల్తో కూడిన హడావుడి కనిపిస్తుంది. కానీ రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారి తీరు అందుకు భిన్నం. ఒట్టిగడ్డ గ్రామంలోని తన క్యాంపు ఆఫీసులో ఆమె సృష్టించిన దృశ్యాలు చూస్తూ ఉంటే ప్రజలపై ఆమెకు ఉన్న ప్రేమ ఏపాటితో అర్థమవుతుంది. ఇంటర్, సిబిఎస్ ఏకలవ్య పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఇటీవల కాలంలో వచ్చిన ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను తన బిడ్డలుగా భావించి ఆమె చేసిన సత్కారం అద్భుతం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆమె ఆత్మీయత గురించి. ఏదైతే ఈ ఉత్తమ ప్రతిభ కనపరిచారో ఆ విద్యార్థుల కోసం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్వయంగా వంటగదిలోకి వెళ్ళారు. స్వహస్తాలతో రుచికరమైన వంటలు చేసి ప్రతి విద్యార్థికి దగ్గరుండి వండించి వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఇక్కడి వరకు ఒకెత్తు అయితే భోజనం ముగిసిన తర్వాత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ విద్యార్థులు తిన్న ఎంగిలి ఆకులను ఎమ్మెల్యే గారు భర్త మఠం భాస్కర్ స్వయంగా తన చేతులతో తీశారు. అధికార గర్వం తలకెక్కని ఓ ప్రజాప్రతినిధి మాత్రమే ఇలాంటి పనులు చేయగలరని అక్కడ ఉన్నవారంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఇంటర్మీడియట్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినికి 15,000 రూపాయలు, రెండో ర్యాంకు సాధించిన వారికి 10,000 రూపాయలు, మూడో ర్యాంకు సాధించిన వారికి 5,000 రూపాయలు నగదు పురస్కారం అందించారు. అదేవిధంగా సిబిఎస్లో ఉత్తమ కనబర్చిన విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. ఇతడితో ఆగకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కొత్త బట్టలు పెట్టి గౌరవించారు ఎమ్మెల్యే దంపతులు శిరీషాదేవి, భాస్కర్. వారు చూపిన ఈ చొరవ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటామని ఆమె ఇచ్చిన హామీ తల్లిదండ్రులకు కొండంత అండంగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలకు ఈ మేధావులైన విద్యార్థుల మధ్య ఆ వేడుకలను నిర్వహించడం విశేషం. పదవిలో ఉండి కూడా సామాన్యుల కంటే సామాన్యంగా మెలిగిన మిరియాల శిరీషాదేవి తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచి మనసున్న ఎమ్మెల్యే అంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రాష్ట్రానికి ఎంతగానో అమరావతి సృష్టికర్త, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాత, ఇవన్నీ మీకు తెలుసు. మన నియోజకవర్గంతో పాటు రాష్ట్రాలని కూడా ఏ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా దేశ పటంలోనే మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలనేటువంటి గొప్ప ఆలోచనతో దేశంతో పోటీ పడేటువంటి గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిండు నూరేళ్ళు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యాలతో కుటుంబ సమేతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ రంపచోడవరం వివిధ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అర్చన కార్యక్రమాలు చేశాము. తదనంతరం కేక్ కటింగ్ చేసి తద్వారా రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో అడ్మిట్ అయ్యి పేషెంట్లు వారందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం జరిగింది. దాని తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి నారా భువనేశ్వరమ్మ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్ల దగ్గర ఉచితంగా 76 లక్షలు పెట్టి ఈరోజు పూర్తిగా భోజనం ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టమని తెలియజేశారు. దాని ప్రకారంగా రంపచోడవరం వ్యాప్తంగా మొత్తం చాలామంది పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు కూడా వచ్చి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అటు తర్వాత మహిళలకి కూడా ఒక 500 చీరలు మేము చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మేము చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు గుర్తుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఒక తీపి జ్ఞాపకంగా మిగలాలనే మేము మన పోలవరం జిల్లాలో ఇంటరు, అదేవిధంగా ఏకలవ్య స్కూల్లో ఫస్ట్ 10th రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇంటరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివిన పిల్లలు కూడా మంచి మెరిట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకి ఇంటికి పిలిచి నా చేత్తో వంట చేసి పిల్లలకి భోజనం పెట్టి సన్మాన కార్యక్రమాలు, వాళ్ళతో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నేను చేశాను. నేనేంటంటే వీళ్ళతో పిల్లలతో స్వయంగా ఇంటరాక్ట్ అయ్యి
వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యామిలీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. నిజంగా పిల్లలు మా గిరిజన ప్రాంత పిల్లలు, మా ఏజెన్సీ ప్రాంత పిల్లలు నిజంగా 1000కి ఇన్ని మార్క్స్ 800 ఎన్ని వచ్చినాయి నీకు, ఎన్ని వచ్చినాయి 986 మార్కులు రావడం అన్నది ఒక సామాన్య గిరిజన పాపకి మామూలు విషయం కాదు. ఇటు చూస్తే మిగతా నియోజకవర్గాలు, మిగతా జిల్లాలతో కూడా మన పిల్లలు ఏమాత్రం కార్పొరేట్ స్కూల్స్కి తీసిపోని విధంగా మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంతంత మార్కులు తీసుకురావడం అనేది నిజంగా మా గర్వకారణం. మా పిల్లలు ఇంతగా మంచిగా చదువుతూ ఉన్నారు కనుక వాళ్ళకి ఎమ్మెల్యేగా నా తరపు నుంచి ఒక సపోర్టు, ఒక ఆదరణ, ఒక ప్రేమ ఉండాలని ఈరోజు పిల్లలకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి ప్రేమతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ప్రేమ విందులో కూడా మేము పాలు పంచుకుంటూ ఉన్నాము. వీళ్ళ ఫీలింగ్ ఏంటో మీరే వాళ్ళ మాటల్లో విని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే మేడం అండ్ రెస్పెక్టెడ్ ఆల్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు దూర్పల్లి సర్వాణి శ్రీ సునంద. మాది రాజంబంగ్ మండలం కొండలింగంపర్తి గ్రామం. నేను నా ఇంటర్ని వైరాంవరం మండలం పి ఎర్రగొండ ఏపీఆర్ కాలేజ్లో ఎంపీసీ గ్రూప్లో చదివాను. నాకు 1000కి 986 మార్క్స్ వచ్చాయి. అందుకు నా కృషే కాదు, నా తల్లిదండ్రులు అలాగే మా టీచర్స్ అందరి కృషి ఉంది. ఈరోజు నేను ఇక్కడ మేడం గారు దగ్గర ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇక్కడ వరకు వస్తానని అనుకోలేదు. మేడం పిలిచి సన్మానం చేసి మా అమ్మగారికి చీర అలాగే మాకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా హైయర్ స్టడీస్కి మేడం గారు అలాగే కలెక్టర్ గారు, పిఓ సార్ అందరు సపోర్ట్ ఇస్తామని, అలాగే మా టీచర్స్ కూడా సపోర్ట్ ఇస్తామనడం జరిగింది. అందుకు మా తల్లిదండ్రుల్ని నేను చాలా ఆనందిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. మిరియాల శిరీష గారు, మన ఎమ్మెల్యే గారికి నమస్కారం. అలాగే మీ అందరికీ నమస్కారం. నా పేరు ఎంజేఎం కృష్ణ. నేను ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాను. నాకు 95.6% రిజల్ట్ అయితే వచ్చింది. అంటే 500కి 478 మార్కులు వచ్చాయి. దీనికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. కానీ అందులో ఆనందంగా ఉన్నదానికంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి సన్మానించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి తోడు మా నాన్నగారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో దానికి హద్దులు లేవు. సో నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్ఫుల్గా అయితే ఉంటాను. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులో మమ్మల్ని పిలిచి తినిపించడం ఇదైతే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన మాకు ఆర్థికంగా చాలా లోట్లు ఉంటాయి. ఇప్పుడు మాకు ఆర్థికంగా లోట్లు కూడా తీరుస్తాను అంటున్నారు మేడం. ఇప్పుడే కొంచెం ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. అలాగే ఈసారి ఓన్లీ డిస్టిక్కే కాకుండా మన డిస్టిక్కే పేరు తేకుండా ఖచ్చితంగా స్టేట్కి కూడా పేరు తెస్తాం, ఆల్ ఇండియాలో టాప్ వస్తామని మేమందరం మాటిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి మేము చాలా ధన్యవాదంగా ఉంటున్నాం. ఒక సామాన్య కార్యకర్తగా అంగన్వాడీగా ప్రస్థానం మొదలుపెట్టి నేడు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా విద్యార్థుల ఎంగిలాకులు తీసి తమ సంస్కారాన్ని చాటుకున్న శిరీషాదేవి నిజంగా అభినందనీయం. ఈ గొప్ప కార్యక్రమంపై మీ కామెంట్లను కింద చేయలేదండి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ రంపచోడవరం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ రంపచోడవరం నియోజకవర్గం. హ్యాపీ బర్త్డే సీఎం సార్.